హాయ్ అండి, వెల్కమ్ టు డిలైట్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఈ వీడియోలో చికెన్ బిర్యానీ చూద్దాం. అయితే చికెన్ బిర్యానీలో మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి కదా. ఇక్కడ నేను చేయబోయేది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ ఫ్రై పీస్ బిర్యానీ అనేది కూడా మనకి వివిధ చోట్ల వివిధ రకంగా చేస్తారు. అయితే ఇక్కడ నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసే పద్ధతిలో చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక మీడియం స్పైసీగా ఉంటుందని చెప్పచ్చు. సో ఎలా చేయాలో దీనికోసం మనం ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకొని ఇలా కొంచెం సాల్ట్, పసుపు అలాగే నిమ్మరసం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల మనకి ఈ చికెన్లో ఉన్న నీచు స్మెల్ అనేది పోతుంది. మనం తినేటప్పుడు మనకి ఆ నీచు స్మెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది చికెన్ అనేది. సో ఇలా వాష్ చేసి ప్రతి ముక్కకి కూడా మనకి పసుపు, ఉప్పు అనేది బాగా పట్టించి వాష్ చేసుకొని పక్కన పెట్టాలి. ఇలా వాష్ చేసిన చికెన్ పీసెస్లో మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తాము. ఇక్కడ నేను కారం అది ఇంట్లో పట్టించిన కారం యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ విడిగా జీలకర్ర పౌడర్ అలాగే ధనియాల పౌడర్ నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీరు పచ్చికారం యూస్ చేసేటట్టయితే కనుక మీరు వాటిని కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి దీన్ని మనం ఒక 5 minutes పాటు బాగా మిక్స్ చేయాలి. కొంచెం చికెన్ పీసెస్ని ప్రెస్ చేస్తేనే మిక్స్ చేయాలి. అప్పుడే మనకి స్పైసెస్ అనేవి మనకి చికెన్ లోపలికి వెళ్ళి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా 5 minutes పాటు మనం మిక్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుంటాము. ఈ పెరుగు మనం ముందు యాడ్ చేస్తే మనకి చికెన్ పీసెస్కి ఉప్పు కారం అనేది సరిగ్గా పట్టదు. కాబట్టి మనం మిక్స్ చేసిన తర్వాత ఈ పెరుగు యాడ్ చేసుకొని ఒక 5 minutes పాటు మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసింది మనం ఒక 1/2 hour పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఒక 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ని కూడా తీసుకొని ఒక 2 times వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టాలి. ఇది కూడా ఒక 1/2 hour పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 3-4 ఇలాచి, ఒక 1/2 teaspoon మిరియాలు, 1/2 teaspoon జీలకర్ర, ఒక 1/2 teaspoon ధనియాలు, ఇలా 4-5 లవంగాలు, అలాగే ఇంకా బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, వీటిని యాడ్ చేసుకొని ఇలా 4-5 జీడిపప్పులను కూడా యాడ్ చేసి వీటిని మనం ఆయిల్ లేకుండా ఇలా డ్రై ఫ్రై చేసుకుంటాము. ఇవి మాడిపోకూడదు. అండ్ అవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, దీనికి 4 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటాం ఈ చికెన్లో. అలాగే మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఒక 1/2 teaspoon వేసుకోండి, సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 పచ్చిమిరపకాయలని ఇలా స్లైసెస్ కింద కట్ చేసి అవి కూడా యాడ్ చేసి మనం బాగా బాయిల్ చేయాలి. మనం మధ్య మధ్యలో ఇలా ఫామ్ అయ్యే పొంగుని రిమూవ్ చేసుకుంటూ దీన్ని ఒక 10 minutes పాటు ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది ఒక 70% వరకు ఉడికిపోతుంది. అలా ఉడికిన తర్వాత మనం చికెన్ పీసెస్ని అలాగే ఈ స్టాక్ని రెండింటిని కూడా సపరేట్ చేసి పెట్టుకుంటాము. మనం ఈ స్టాక్ని మనం బిర్యానీలో వాటర్లా యూస్ చేస్తాము. రిమైనింగ్ స్టాక్ వచ్చి మనకి కర్రీలో యూస్ చేస్తాము. ఒకవేళ స్టాక్ వేయకుండా కర్రీ చేయాలనుకుంటే కర్రీ అనేది మనకి అంత టేస్ట్ ఉండదు, కొంచెం చప్పగా అనిపిస్తూ ఉంటుంది. సో కొద్ది స్టాక్ మళ్ళీ మనం చికెన్ ఫ్రైలో యూస్ చేస్తాము. ఇలా చికెన్ పీసెస్ స్టాక్ని సపరేట్ చేసి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈలోపు మనం
బిర్యానీ కోసం అని చెప్పి ఒక మందపాటి బాండీ తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడైనాక మనం మసాలా సరుకులు బిర్యానీ మసాలా సరుకులతో పాటు కొంచెం ఒక హాఫ్ స్పూను షాజీరా కూడా వేసి వేయించాలి. ఇలా వేగి మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా స్లైసెస్ కింద కట్ చేసి యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. ఇది ఆనియన్స్ అనేవి మనకి బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అది పచ్చివాసన పోయే వరకు వేయించి ఇప్పుడు మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టాక్ని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల స్టాక్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందు నేను ఇక్కడ చూపించినప్పుడు ప్లాస్టిక్ గ్లాస్తో బియ్యం కొలిచాను కదండి. అయితే చికెన్ స్టాక్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు అదే క్వాంటిటీ మెజర్మెంట్కి సరిపడేలాగా నేను స్టీల్ గ్లాస్ యూస్ చేస్తున్నాను. ఇలా స్టాక్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, దాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఈ వాటర్ అనేది మనకి బాగా మరగాలి. ఎసరు మరిగే వరకు మరిగించాలి. ఇప్పుడు మనం చికెన్ స్టాక్ రిమైనింగ్ ఉంది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసి ఇదే ప్యాన్లో మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి కూడా వేగిన తర్వాత మనం ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇలా మనం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటాము. ఆనియన్స్ అనేది మనం ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా వేసి వేయించిన తర్వాత ఎసరు అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టి ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని దీనికి యాడ్ చేసుకుందాము. బాస్మతి రైస్ యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేయాలి. అలానే మనం ఎక్కువ ఫోర్స్తో మిక్స్ చేయకూడదు, ఎందుకంటే రైస్ ఆల్రెడీ నాని ఉంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం చాలా ఫ్రీగా లూజ్గా ఇలా మిక్స్ చేయాలి, ఎక్కువ ఫోర్స్ అనేది యూజ్ చేయకూడదు. ఈ టైంలో మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకవేళ తగ్గితే కనుక మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం సాల్ట్ యాడ్ చేసి దీన్ని బాగా మరగనివ్వాలి. మనం మూత పెట్టకుండానే రోలింగ్ బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు ఇలా మరిగించుకుందాము. ఇప్పుడు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనకి ఎసరు బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం మూత పెట్టి మనం మంట సిమ్లో పెట్టాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు మనం సిమ్లోనే మనం దీన్ని మరగనివ్వాలి. ఈ లోపు ఆవిరిపోకుండా మనం పైన అలాగా వాటర్తో ఏదైనా బరువు కిందైనా పెట్టచ్చు, లేదా చపాతీ ముద్ద పెట్టి దానితో లిడ్ క్లోజ్ చేసి కూడా యూస్ చేయొచ్చు. ఈ లోపు మనకి పక్కన చికెన్ ఫ్రై కోసం ఉల్లిపాయలు వేగినవి. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ లోపు మనం ఇలా ఒక టమాటా అలాగే 4-5 జీడిపప్పులని మనం పేస్ట్ చేసి రెడీగా ఉంచుదాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి స్మెల్ పోయిందండి. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసి పెరుగు కూడా బాగా వేగే వరకు దగ్గరుండి వేయించుకుందాము. పెరుగు వేగింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి కొంచెం దగ్గరుంటూ వేయించుకోవాలి, లేదంటే మాడంటుతుంది. ఇది ఇలా వేగేలోపు మనకి పక్కన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ వాటర్ని దించేసి మనం మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. చూడండి మనకి బిర్యానీ అనేది ఎంత పలుకులుగా ఎంత బాగుందో. మనకి రైస్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఒకవేళ మీకు ఇలా గరిటతో ఫ్రీగా లేదు అనుకుంటే మీరు ఈ టైంలో ఒకసారి గిన్నెతో కుదపడం అంటారు కదా, అలాగా కుదపచ్చు. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి ఇదే స్టవ్ మీద మనం దోశ ప్యాన్ ఉంటుంది కదా, దీన్ని పెట్టి
దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మనం బిర్యానీ బాండీ పెట్టి మరి ముందులాగే మనం ఏదైనా బరువుకి పైన వాటర్ గిన్నెని కానీ లేకపోతే చెప్పాను కదా వేపర్ కానీ ఇలా ఏమైనా సరే మనం క్లోజ్ చేసి మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా మనం సెట్ చేసుకోవాలి. నేనైతే ముందు పెట్టినట్టే గిన్నెలో వాటర్ తీసుకొని దాన్ని పైన పెట్టాను. ఇప్పుడు మనకి ఇంకో పక్క చికెన్ ఫ్రై పీస్ కోసం టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సపరేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి కొంచెం కారం అలాగే ముందుగా రెడీ చేసుకున్న బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన టమాటా పేస్ట్ వాటర్ ఉంటాయి కదా, మిక్సీ జార్ వాటర్, అవి కూడా యాడ్ చేసుకొని అలాగే చికెన్ స్టాక్ మిగిలిన చికెన్ స్టాక్ను యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. మనకి చికెన్ అనేది 70% మాత్రమే కుక్ చేసాం కదా ఇంతకుముందు. ఇప్పుడు మనం చికెన్ మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బిర్యానీ దగ్గరికి వస్తే ఒక 5 మినిట్స్ పాటు మనం ఇలాగా దోశ ప్యాన్ మీద హీట్ చేసుకుంటాము. ఒక 5 మినిట్స్ తర్వాత దమ్ పెట్టిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది ఏదైనా తడి కానీ అలా ఏమైనా ఉంటే ఈ లోపు పోయి మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీని పక్కన ఉంచాలి. ఇంకో పక్క మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇవి మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం చికెన్ కర్రీని అడుగును వేసి బిర్యానీని ఇలా పైన స్ప్రెడ్ చేసి బాగా బౌల్ అంతా కూడా మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన ఒక మూత తీసి క్లోజ్ చేసి మనం ఇలా రివర్స్ తిప్పి ఒక 5 మినిట్స్ పాటు ఉంచి ఓపెన్ చేస్తే మనకి బిర్యానీ ఈ షేప్లో ఇలా బౌల్ షేప్లో మనకు వస్తుందండి. దీన్ని ఇలాగా మనం ఒక ఆనియన్ పీస్ అలాగే ఒక చికెన్ పీస్ కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మనకి చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయిందో కదా. రైస్ కూడా చాలా పొడిగా చూడండి అలా ఎంత పొడిగా వచ్చిందో. సేమ్ క్వాంటిటీస్లో చెప్పింది ఫాలో అయితే కనుక మనకి బిర్యానీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది నాకు మా మమ్మీ నేర్పించింది. నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ బిర్యానీ. నేను ఇదే రెసిపీని నేను ఇప్పుడు మా ఇంట్లో కూడా చేస్తున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఆనియన్ పీస్ తీసుకొని ఆ బిర్యానీలో పెట్టి ఒక చికెన్ ముక్క పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటుందంటే మళ్ళీ మర్చిపోరు, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. దీంతోపాటు మనకి ఇంకా కర్రీస్ అవి ఏమి అవసరం ఉండవు. జస్ట్ ఇదే కర్రీ కింద వస్తుంది కదా, ఇదే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మనం మీట్ అవుదాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.